హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రోమో 3 చూసిన తర్వాత ఒక బిగ్ ఫైట్ అయితే జరగబోతుందని అర్థమైపోయింది కదా. ఇది ఆల్రెడీ లైవ్లో అయిపోయింది. అసలు ఏం జరిగిందో చూసేద్దాం రండి. సో ఇక్కడ రీతుది ఎంత తప్పు ఉందో మాధురి గారిది కూడా అంతే తప్పు ఉంది. సో రీతు గారిది ఒకటి, బయట నుంచి తను బిహేవియర్ బాగాలేదు, లేకపోతే తను మంచిది కాదు, ఇలాంటి దృష్టి పెట్టుకొని చూసే వాళ్ళందరికీ అమ్మాయి చెడ్డగా కనిపించచ్చేమో, కానీ బట్ అది కరెక్టో రాంగ్ కూడా మనకైతే తెలియదు కదా. వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదు. బట్ హౌస్లోకి వచ్చిన తర్వాత తను ఆట తీరు మాత్రమే మనం చూడాలి. నిజంగా ఆటలో తను 100% ఇస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే కదండి. ఈ రోజు ఏం జరుగుతుంది, మాధురి గారు వచ్చేసి ఆ అమ్మాయికి కొంత డబ్బులు ఇస్తారు. తర్వాత కిల్ అని రాస్తే తను మాధురి గారు అయితే కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటుంది. అది అమ్మాయికి తెలియదంట కంటెండర్ రేస్ నుంచి తను పోతుందని. కానీ అక్కడ టాస్క్ అయితే ఇచ్చారు కాబట్టి తను కంప్లీట్ చేసింది. ఇక దాన్ని మనసులో పెట్టుకొని ఇక తనకు వచ్చిన డబ్బుల్ని డిమాండ్ పవన్కి ఇవ్వడం, ఈ రెండు విషయాల్ని మనసులో పెట్టుకొని ఆ అమ్మాయిని నానా మాటలు అడుగుతుందండి. అలాంటి వాళ్ళని చూస్తుంటే జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టాలి అని చెప్పేసి మాధురి గారు అంటుంటే తనూజ వచ్చేసి అట్లా అనొద్దు అమ్మాయి వింటాది అని అంటే నేను నిన్న అంటున్నానులే అని వీళ్ళిద్దరూ నిజంగా చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నారు. సో ఒకరిని చూసుకుని ఒకరు ఏదో ధైర్యం కలిగి నాకు నువ్వున్నావు నీకు నేనున్నానని తనూజ అలాగే మాధురి గారు చేసే ఓవర్ యాక్షన్ లైవ్లో అయితే అసలు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. కనిపెట్టిన వాళ్ళు కమెంట్స్ చేయండి నిజంగా, లేదంటే లైక్ చేయండి ఈ వీడియోని. ఇక రీతుకు మాత్రం చాలా అన్యాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. తను టాస్క్లు మాత్రం చాలా చక్కగా ఆడుతుంది. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ కూడా నిజంగా సూపర్గా ఆడుతుంది. తనూజ కంటే కూడా రీతువే బాగా ఆడుతుంది.